భారత్ మాతాకి. నేను హరీష్ రావు గారు ఫోన్ ఒక్క నిమిషం హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా, అరే నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినడికి ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు, 6100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు మనకి ఇస్తే గిద్ద సప్పగా ఉంటుందా అన్న? కేసీఆర్ మీటింగ్ అని ఏదైనా రెండు చేతులు బయటకెత్తాలి. భారత్ మాతాకి. చేతులు ఉన్న మాత్రం వెనకెత్తలేరు. ఇంకా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు అక్క లక్ష్మక్క గారు, ప్రజానాయకుడు, మనందరి నాయకుడు, యువ నాయకుడు, కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాల్వాయి హరీష్ గారు, నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో 6100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి చూడండి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, మనందరి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, మనందరినీ ముందుకు నడిపించే నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా అక్క సీతక్క గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ అన్న గారు, వంశీకృష్ణ గారు, వేదిక పడినటువంటి గౌరవ శాసనసభ్యులు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులకు విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకునే వాళ్ళం. ఇవాళ అందరికీ పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు, సార్ మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి సార్, సిర్పూర్ కాగజ్ నగర్ అంటే 3.5 hours పడుతుంది సార్ అని చెప్పన్నాడు. నువ్వు ఎన్ని రోజులే పోక అన్న. నేను చాలా రోజులే సార్ పోక అన్నాడు. నువ్వు ఒక చాలా రోజులే, నేను మొన్న వేసిన 3.5 గంటలు అవసరం లేదు, గంటన్నరలో మనం పోతాం అని చెప్పి గంట ముందే మీకంటే ముందే వచ్చి ఉండి. గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటోళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నంకే చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇట్లా 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం. గతంలో పాలకులందరూ నిర్లక్ష్యం చేయడం వలన, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు, వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా, అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్, అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1,25,000 కోట్లు. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. వాళ్ళ 1,50,000 కోట్లతోని ఇలా వడ్లను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 12 లక్షల కోట్ల రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
బట్ ఈ పరిస్థితుల్లో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి, ఏ ఎంపీ అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాజు బయటికారు. ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు. నేను చాలా సార్లు విన్నా నితిన్ గడ్కరీ గారు కలిస్తే తప్పకుండా కలిసి చేద్దాం, మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నా చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు. బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలోగా మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం కలిసి అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. తల్లి భారత మాతను విశ్వగురుస్థానంలో ప్రతిష్ఠించాలి. 2047 వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా అగ్రదేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో, ఒక అంకురిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమా కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం, నమ్మకంతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, లాస్ట్ కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక కోరడం అవసరం ఉంది. మా వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను, దయచేసి వెంకటరెడ్డి గారు, వెంకన్న అన్న, ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేసిన ఒకటి, హైదరాబాద్ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి ఉండే, అది నాగుపాము లేకుండా ఎటుపోతుంది తెలియదు. అది క్వాలిటీ లేకుండా పనులు చేసారు. దాన్ని గత ప్రభుత్వం కూడా, గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు, విచారణ కమిటీలు వేసారు. ఆ విచారణ కమిటీ ఏడవైందో తెలియదు, క్వాలిటీ లేకుండా పనిచేశారు. వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి 32 జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కి వాళ్ళ దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చారు ఇవాళ. కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు పడి ఇబ్బంది పడే ప్రభావం ఉంది. కాబట్టి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఆ కాంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేశారు. కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ, ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.